ఇష్యూ చూద్దాం. ఏలూరు ఫారెస్ట్ రేంజ్లో పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ ముప్పతిప్పలు పడుతుంది. కానీ నల్లమల ఫారెస్ట్లో నాటు తుపాకీతో పెద్ద పులిని గాల్చి చంపేశారు. మార్కాపురంలో టైగర్ సస్పీషియస్ డెత్ కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడియో. నల్లమల పరిధి మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పులి కళేబరం కేసులో మిస్టరీ వీడింది. వేటగాళ్లు నాటు తుపాకీతో పులిని చంపి గోళ్లను ఎత్తుకెళ్లారని తేల్చారు ఫారెస్ట్ అధికారులు. ఈ కేసులో 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే పులి గోర్లు, ఎముకలు సహా పులిని వేటాడేందుకు వాడిన నాటు తుపాకీ గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. 3 వారాల కిందట పులిని చంపిన నిందితులు గోళ్లను, ఎముకల్ని సేకరించాక కళేబరాన్ని అడవిలో పడేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న ఫారెస్ట్ అధికారులు మిస్టరీని ఛేదించడం సహా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 7 నిందితులు కూడా స్థానిక చెంచుగూడెంకు చెందిన వాళ్లని గుర్తించారు. గోళ్లను ఎత్తుకెళ్లిన నిందితులు వాటిలో కొన్నింటిని విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఎవరికి ఎంతకు విక్రయించారు, వీళ్ల వెనుక ఇంకా ఎవరెవరూ ఉన్నారని వైడ్ యాంగిల్లో ఎంక్వైరీని స్పీడప్ చేశారు. పులి మన దేశ జాతీయ జంతువు. పులిని చంపడం ఏంది? పులిని సంరక్షించుకోనిక చట్టాలు తెచ్చినాము, ఆ టైగర్ రిజర్వులను పెట్టుకున్నాము. 1972లో ఎనిమల్ యాక్ట్ తెచ్చుకున్నాము. మా 1973లో టైగర్ అంటే ప్రాజెక్ట్ టైగర్ అనేది తెచ్చుకొని కేవలం పులిని సంరక్షించుకోవడానికి అంత పెద్ద చట్టాలు తెచ్చుకున్నాము. ఇన్ని యాక్టులు తెచ్చుకొని పులిని సంరక్షించుకుంటే, ఒక పులి అడవిలో ఉంటే ఆ అడవి పర్యావరణానికి చాలా మంచిది పులి. అట్లాంటి పులిని ఏదో మూఢనమ్మకాలకు, పులి గోర్లు మెడలేసుకుంటే ఎవరికో మూఢనమ్మకాల కోసం వీళ్ళ దగ్గర కొంటారని ఆ దిక్కుమాలిన మూఢనమ్మకాల కోసం పులిని చంపుతారా? ఎంత దుర్మార్గం ఇది! ఎంత కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిసి కూడా పులిని ఎట్లా చంపుతారు? ఇంకొకటి, చంపింది చెంచులు అంటారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎందుకంటే చెంచులు పులిని పెద్దమ్మ దేవత అని పూజిస్తారు. అట్లా వాళ్ళ పెద్దమ్మ దేవతని వాళ్ళు చంపితే వాళ్ళకి జీవితం నాశనం అయినట్టే కదా. ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళే చంపారు అనుకోండి, ఇప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 1972, దాని ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి. ఇన్ని తెలిసి కూడా పులిని ఎట్లా చంపుతారు? అసలు ఎట్లా చంపబుద్ధి అయింది? అసలు ముఖ్యంగా నల్లమల చెంచులు పులికి భయపడరు, ఎలగు బంటికి భయపడతారు. ఎలగొడ్డు ముఖం మీద కొడుతుంది, ఎలగొడ్డు ఇట్లా రాకుతుంది. ఎందుకంటే నేను నల్లమల ఫారెస్ట్కు చాలాసార్లు వెళ్ళిపోయిన, వాళ్ళు పులిని ఆరాధిస్తారు. ఇట్లా గీకుతుంది. పులి అంటే మాకు ఇష్టమే మేడం, పులి మమ్మల్ని ఏం చేయదు, కానీ మాకు ఎలుగుబంటి అంటే భయం అని చాలాసార్లు చెప్పాను. నేను 2-3 సార్లు నల్లమలకి వెళ్ళిన. అట్లాంటిది పులిని చంపిరంటే ఇది దారుణాతి దారుణ విషయం. ఎవరు చంపిరో, ఏ గోర్ల కోసం చంపిరో, అసలు ఆ స్మగ్లింగ్ ఏందో దాని కథ అంతా ప్రభుత్వం తేల్చాలి. ఎందుకంటే ఇది ఈజీగా తీసుకోవాల్సిన విషయం కానే కాదు. ఆ మూఢనమ్మకాలను కూడా అది చైతన్యం కల్పించాలి. పులి గోర్లు వేసుకుంటే ఏదో అదృష్టం వస్తుందనే మూఢనమ్మకాల నుంచి ఫస్ట్ బయటపడాలి అసలు. ఎస్ రమాదేవి, ఖచ్చితంగా చాలామంది అంటూ ఉంటారు, నువ్వు సొసైటీలో బతకాలంటే జింకలాగా ఉండొద్దు, ప్రతి వేటగాడు వచ్చి వేటాడతాడు, పుల్లా ఉండు, నిన్ను వేటాడరని. నేను కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని పుల్లాగా ఉందాం అనుకునేవాడిని. వీడు కాల్చి చంపిన తర్వాత పులి కూడా జింక లాంటిదే, జింకను చంపినట్టే పులిని కూడా చంపేస్తారని ఫస్ట్ టైం అనిపించింది నాకు. అంటే అది అబద్ధం. పులిని వేటగాడు జింకలను వేటాడతారు కానీ పులిని వేటాడరు అనేది అబద్ధం. పులిని కూడా వేటపాడే ఏం చేశారు తెలుసా? అంత పెద్ద పులిని చంపి దాని 4 కాళ్ళు నరుక్కెళ్ళారు. ఎందుకంటే పులి గోర్ల కోసం అంట. కేవలం పులి గోర్ల కోసం నాటు తుపాకీతో పులిని చంపారంటే ఎట్లాంటి మనుషులు, ఎంత దుర్మార్గం అంటే. రెండోది, అసలు పులి భారతదేశంలో 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అత్యంత రక్షణ పొందిన జంతువు. పులిని కొట్టడం, పులిని చంపటం ఇవన్నీ కూడా నేరాలు. సో అందుకని మన తూర్పుగోదావరి జిల్లాలో ఒక పులి ఇష్టం వచ్చినట్టు పశువులన్నీ చంపి తింటున్నా కూడా దానికి మొత్తం ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా అటవీ శాఖ అధికారులు 96 పర్మిషన్లు తీసుకోవాలి సెంట్రల్ నుంచి. ఈ పులుల మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి. పులిని కొట్టడం కానీ, మొత్తం ఇంజక్షన్లు ఇవ్వటం కానీ, చచ్చిపోవటం కానీ చాలా ఇస్తే పెద్ద క్రైమ్. ఇప్పుడు పులిని వేటాడినా, చంపినా 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు చంపిన దాకా మీరు నల్లమల చెంచులు అన్నారు కానీ కాదు. బేసిక్గా ఏంటంటే అడవిలో పనిచేసిన ఫారెస్ట్ కీపర్ అని ఏదో అంటారంట, వాచరు, ఫారెస్ట్ వాచర్ అంటారంట. ఆ వాచరు ఈ పని చేశాడు. ఇప్పుడు కనిపించట్లేదని ఆచూకీ కూడా తెలియట్లేదు అంటున్నారు. మనందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు కదా, మనకి ఏదైనా పులులు అక్కడ అటాక్ చేస్తున్నా ఆ గ్రామాల్లో చాటింపేస్తారు. అందరికీ తెలిసే ఉంటుందేమో, ఎవరు కూడా ఎటువంటి అటాక్స్ చేయొద్దు అంటే. అది ఒకవేళ మన ప్రాణం తీయడానికి వచ్చినా సరే మనం దాని మీద అటాక్ చేద్దాం చంపడానికి మన దగ్గర రూల్ లేదు, చట్టం ఉంది. ఒకవేళ మనం దానికి సంబంధించి ఏదైనా కరెంటు తీగలు అంటే పొలాల్లోకి రాకుండా అట్లాంటి ఏవైనా పెట్టి చనిపోయినా సరే దానికి కారణం మనమే అవుతాం, ఆ శిక్షలకి అర్హులం కూడా మనమే అవుతాం. సో ఇక్కడ 10 రోజులు అయిన తర్వాత ఆ కళేబరాన్ని గుర్తించారు, అది కూడా బ్యాట్ స్మెల్ రావడంతో.
గుర్తించిన తర్వాత ఏమైంది, ఆ 4 కాళ్ళు కనిపించలేదు, అసలు ఏమైంది ఏంటి? ఒకవేళ ఏదైతే స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళు చేసిన పని అనుకుంటే కనుక పులి చర్మాన్ని కూడా తీసుకెళ్లిపోతారు కదా. ఇది కాకుండా కేవలం ఆ 4 కాళ్ళు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఇట్లా చాలా ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే సమ్ ఎక్స్ అనే పర్సన్ తీసుకెళ్లారు, ఇది ఒక రైతు చూసారు, భయపడి అక్కడ బారేశారు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఎస్, ఈ సందర్భంగా క్వశ్చన్ రైజ్ అవుతుంది, పులుల సంరక్షణ కాగితాలకే పరిమితం అని. ఎందుకంటే దేశంలో అంతరించిపోతున్నారు. మంచిగా అంటే ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ కింద Yes. సంరక్షిస్తున్నారు, కాగితాలకు ఏం పరిమితం కాలేదు, మంచిగానే ఉంది. కానీ ఇదేదో ఈ చర్యను మాత్రం ఖండించారు.